హలో అందరికీ, నేను మీ నసీమని. వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంకాయ వేపుడు. ఈ వంకాయ వేపుడిని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ వంకాయ వేపుడిని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను 3 వంకాయల్ని తీసుకున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా ఒక వంకాయలోకి 3 భాగాలుగా కట్ చేసుకొని వీటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేయండి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మనకి వంకాయలు అనేవి చాలా త్వరగా కూడా ఫ్రై అయిపోతాయండి. ఈ విధంగా అన్ని వంకాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వీటిని ఉప్పు వేసిన వాటర్లో వేయండి. ఈ వంకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు దీనిని ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా వంకాయలన్నింటినీ కూడా కట్ చేసుకొని వీటిని ఉప్పు వేసిన వాటర్లో వేయడం వల్ల మనకి వంకాయ ముక్కలు అనేవి నలబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 2 to 2.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వంకాయ ముక్కల్ని తడి లేకుండా ఇలా వేయండి. ఇలా వంకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ రెండు కూడా వంకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. వంకాయ ముక్కలు అనేవి మనకి ఫ్రై అయ్యేలోగా మరోవైపు చిన్న మిక్సీ జార్ని తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే 1 to 1.5 స్పూన్ వరకు నువ్వుల్ని కూడా వేసుకొని దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 to 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పొట్టు తీయని 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పొడిని పక్కన ఉంచండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఒకసారి ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఈ వంకాయ ఫ్రై అనేది మనకి పప్పులోకి సైడ్ డిష్గా కానివ్వండి, అలానే సాంబార్, రసంలోకి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. చూడండి, వంకాయ ముక్కలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక బౌల్లోకి కానివ్వండి, అలాగే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ తాలింపు దినుసులను వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న వంకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఆల్రెడీ ఈ వంకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న నువ్వుల పొడి ఏదైతే ఉందో ఆ నువ్వుల పొడి మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ కారం ఇదంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి.
ఈ టైంలో కారం అలాగే సాల్ట్ అనేది తక్కువైనట్లయితే ఈ టైంలో మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే వంకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ వంకాయ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి అలానే రోటీల్లోకి సాంబార్ రసంలోకి కూడా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.